తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులను వెనక్కి తీసుకోవడం వల్ల దుబాక అభివృద్ధి కుంటుపడిందని దుబాక మున్సిపల్ కౌన్సిల్ అభిప్రాయపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెనకకు తీసుకున్న నిధులు మళ్లీ విడుదల చేసి మున్సిపల్ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. తమకు కౌన్సిలర్లుగా ఎన్నుకొని పంపించిన ఘనత వార్డు ప్రజలదని, వారందరికీ తాము రుణపడి ఉన్నామని వారు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ చివరి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడిన స్వర్గీయ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేయడానికి కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడారు. గత ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులకు గాను 17 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులతో దుబాకలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు, రింగ్ రోడ్, దుబాక హబ్సిపూర్ 4 లేన్ల రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదన చేశామన్నారు. అలాంటి అభివృద్ధి పనులన్నీ నిధులు వెనక్కి తీసుకోవడం వల్ల, కొత్త నిధులు మంజూరు చేయకపోవడం వల్ల పూర్తిగా నిలిచిపోయాయన్నారు. తమ 5 సంవత్సరాల హయాంలో 100 పడకల ఆసుపత్రి, మోడర్న్ బస్టాండ్, తెలంగాణ తల్లి చౌరస్తాతో పాటు మున్సిపల్ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి, చెరువులు కుంటలు మరమ్మతు చేసి చెరువులు నిండుకుండలుగా ఉండేట్లు అభివృద్ధి చేసుకున్నామన్నారు. ప్రజలకు తమ పరిధిలో ఉన్న సేవలు చేశామని వారు గుర్తు చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గణ వనిత భూమిరెడ్డి, వైస్ చైర్మన్ అధికం సుగుణ బాలకిషన్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. చెత్త ఎత్తుతున్నాం. ఆ చెత్తకు ఒక 500 1000 పెడదామని